ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ రాజేష్. సో మనం ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు. తమ్మెల్ లైన్ టైటిల్లో చూసి ఉంటారు. సో కోటగుళ్ళు, ఈ కోటగుళ్ళు టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ కమాండ్ నుంచి మనమైతే ఒక 50 మీటర్స్కి వెళ్తే మనకైతే ఆ కోటగుళ్ళు మెయిన్ గేట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి భూపాల్పల్లి నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. గన్పూర్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ రామప్ప నుంచి అయితే మనకు 9 కిలోమీటర్లు అయితే ఈ టెంపుల్ ఉండడం జరుగుతుంది. అండ్ మనకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఈ టెంపుల్ మెయిన్ గేట్ కాడికి అయితే మనము వచ్చేసాం. అండ్ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. అండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అండ్ హిస్టరీ గురించి తెలుసుకునే ముందు మనమైతే టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తాం. సో మనం టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాగానే పోస్ట్ మనకైతే ఈ పిచ్చి పిచ్చి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఎక్కువ పట్టించుకుంటూ లేనట్టుంది. అండ్ ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ కాదు, అందుకే ఎవరు రారు కాబట్టి. సో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ కాదు కాబట్టి మేబీ గవర్నమెంట్ కింద పట్టించుకుంటలేనట్టున్నాయి. సో ఇక్కడైతే చాలా చాలా పెద్దగా ఉంది స్పేస్. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నైట్ టైము మనకు క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. సో టెంపుల్ కాబట్టి ఎలాంటి నాన్ వెజ్లు అయితే తెచ్చుకోకుండా ఓన్లీ వెజ్లు అయితే తెచ్చుకోండి. ఆయన క్యాంపింగ్ చేసేటప్పుడు అయితే టెంపుల్లో పర్మిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. టెంపుల్ పర్మిషన్ అయితే తీసుకొని అయితే క్యాంపింగ్ అయితే చేసుకోండి. డైరెక్ట్ వచ్చి క్యాంపింగ్ చేసుకోకండి, ప్రాబ్లం అవుతుంది. పర్మిషన్స్ తీసుకొని అయితే క్యాంపింగ్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెస్ట్ తీసుకోనికి అయితే మనకి ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి చెట్ల కింద. వెదర్ అండ్ క్లైమేట్ అయితే ఇక్కడ చాలా బాగుంది. అండ్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. సో టెంపుల్ మనకు కనిపిస్తుంది కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ కెమెరా లెన్స్ కంట డైరెక్ట్ వెళ్ళి చూస్తే మీకైతే మంచి వైబ్ అయితే అనిపిస్తుంది. నాకు టెంపుల్ చూడగానే చాలా చాలా ఒక వైబ్ అయితే వచ్చింది. అండ్ దగ్గరికి వెళ్ళి అయితే చూసాం మన టెంపుల్ని. సో మనకు టెంపుల్ గోడ నుంచి చూస్తే ఇది గోడ అనమాట, టెంపుల్ వాల్ నుంచి చూస్తే మనకైతే టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. సో టెంపుల్లోకి వెళ్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో డిజైన్ అయినా దీని ఆర్కిటెక్ట్ అయినా చాలా 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 బాగా చేశారు. అండ్ ఈ ల్యాండ్ స్పాన్సర్ వచ్చేసి ఈ గణపేశ్వరయ్య ఈ ల్యాండ్ డొనేట్ చేశారనమాట గణపతి దేవికి. సో మన టెంపుల్ కట్టడానికి. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి మన శివుడు అయితే ఉంటాడు మెయిన్ టెంపుల్లో. సో చుట్టుపక్కల అయితే ఇలాంటి టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా గుడి చుట్టూ 22 టెంపుల్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే వికీపీడియాలో ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్స్ మొత్తం చాలా వరకు అయితే డిస్ట్రాయ్ చేసిండు ఢిల్లీ. సో ఢిల్లీ సుల్తాన్ల వాళ్ళ సైనికులు అయితే ఈ గుడిని అయితే చాలా వరకు అయితే కూలగొట్టిండ్రు. అండ్ ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్. మనకైతే మొబైల్లో చూస్తున్నాం కదా వీడియో, సన్లైట్ ఫోకస్ పడి చాలా వరకు అయితే వీడియో క్లియర్ అయితే రావడం జరుగుతలేదు. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక మండపం. ఇలాంటి మండపాలు అయితే మనకు ఈ గుడి చుట్టూ 3 ఉంటాయి. అండ్ 3 సైడ్ వేవ్స్ ఉంటాయి అనమాట. ఈ గుడికి 3 సైడ్ ఎంట్రింగ్స్ ఉంటాయి. ఆ 3 సైడ్ ఒక్కొక్క మండపం ఉంటుంది. ఈ మండపాన్ని కూడా ఒక దానికైతే యూజ్ చేసేటోళ్ళు పెళ్ళిళ్ళకి కానీ నాట్యాలకు కానీ అండ్ స్టేయింగ్ కానీ మండపాలు అయితే యూజ్ చేసేటోళ్ళు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చూసిన ఈ గుళ్ళు అయితే 22 గుళ్ళు అయితే ఉంటాయి, చిన్న గుళ్ళు. ఈ మొత్తము గుడి చుట్టూ ఉంటాయి. 22 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, 22 టెంపుల్స్ ఈ గుడి చుట్టూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. మధ్యలో మెయిన్ గుడి, దాంట్లో శివుడు ఉంటాడు. అండ్ 3 సైడ్ పోనీకి ఉంటుంది దారి. ఆ దారి ఎదురుగా మనకి ఇట్లా మండపాలు ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి ఈ మండపాలు. డాన్సింగ్ కానీ లేదంటే మ్యారేజెస్ కానీ వాటికైతే ఈ మండపాలు అయితే యూజ్ చేసేటోళ్ళు అనమాట. 12th సెంచరీలో ఈ మండపాలు అయితే చాలా వరకు పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే కట్టేటోళ్ళు. అండ్ ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తామండి. అండ్ గైస్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మీ నోటిఫికేషన్ రాగానే మన వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఇది మనకైతే ఇప్పుడు డైరెక్ట్ ఎక్కనికి లేదు, ఇన్పై స్టెప్స్ అయితే వేసాడు. చెప్పాను కదా, సుల్తాన్లు అయితే చాలా వరకు అయితే ఈ టెంపుల్ని అయితే కూల్చేశారు. సో మనకు లాస్ట్ మిగిలింది ఇలా ఉందన్నమాట. సో ఇట్లా ఉన్న చాలా చాలా బాగుంది. ఒకసారి గవర్నమెంట్ కేర్ తీసుకొని మళ్ళా రీస్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అండ్ నా ఆశ. మీరు చాలా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, తుమ్మిన వీడియో పెట్టినా కూడా చాలా వరకు లక్షల వేల వ్యూస్ ఉంటాయి.
వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి తెలిసేటట్టు చేయండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గుడి, గర్భగుడి. సో ఈ గర్భగుడిలో డిజైన్ చూడండి, పైన తోరణంకి డిజైన్ ఉంది అండ్ కింది వరకు అయితే చాలా వరకు డిజైన్ ఉంది. లోపల శివుడు ఉన్నాడు, శివుని మెయిన్ విగ్రహం అనమాట ఇది. అండ్ చూడడానికి చాలా చాలా బాగుంది. సో గవర్నమెంట్ కేర్ తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగా తయారవుతుంది అని చెప్పేసి నాకు చిన్న ఆశ. అండ్ మనకు పైన చూడండి, పైన రూఫ్కి కూడా చాలా డిజైన్ చేశాడు, చాలా బాగుంది. సో ఈ గుడిని ఎవరు పట్టించుకోపోయేసరికి చాలా వరకు అయితే పాతబడింది గుడి. సో ఇక్కడ గర్భగుడి ఎంట్రన్స్ ముందు చూడండి, ఇక్కడ ఒక్కొక్క శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క శిల్పానికి ఇంకో శిల్పానికి అసలు సేమ్ ఫోజ్ అయితే లేదు. సో ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క ఫోజ్లో ఉంది. అండ్ దాని పక్కనే చూడండి పిల్లర్ కూడా ఉంది, చాలా గట్టిగా ఉంది పిల్లరు. సో ఈ పిల్లర్ని కూడా ధ్వంసం చేశారు ఈ ఢిల్లీ సుల్తాన్లు సైనికులు. అండ్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా మనకు ఇంకోటి అయితే ఉంది సేమ్ అలాగనే. ఇక్కడ పిల్లర్ చూడండి, ఈ పిల్లర్ని అయితే ఎలా కొట్టాడు ఈ ఢిల్లీ సుల్తాన్ సైనికులు. ఈ గుళ్ళను చాలా వరకు అయితే డ్యామేజ్ చేసిండు. అండ్ ఈ గుళ్ళో స్తంభాలు కూడా కొన్ని అయితే పడిపోనీకి అయితే ఉంది. ఆయన కొన్ని అయితే పడిపోయినాయి అయితే పక్క పెట్టాడు. ఆయన కొన్ని అయితే ఇంకా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా, మన ప్రతాపరుద్రుడు అయితే లొంగిపోయాక ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. అండ్ మనకు కనిపించేది గర్భగుడి ఎంట్రన్స్. ఈ గర్భగుడి ఎంట్రన్స్ ఈ కెమెరా లెన్స్కి వెళ్ళి కంట మనం డైరెక్ట్గా కంటతో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీని తీసుకొని వీకెండ్ల టైంలో వస్తే మన పిల్లలు కూడా చూస్తారు. అండ్ పిల్లలకు కూడా మన హిస్టరీ కాకతీయ, మన వరంగల్ గుళ్ళు అండ్ మన వరంగల్ కాకతీయ గురించి, రాజుల గురించి, వాళ్ళ గురించి తెలుస్తుంది. అండ్ ఆ రోజులలో వాళ్ళు ఎంత తెలివితోని అండ్ ఎంత ప్లానింగ్తో కట్టారు. సో అప్పుడు కడితే ఇప్పటివరకు ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళ హిస్టరీ గురించి తెలుస్తుంది. అండ్ ఈ ఢిల్లీ సుల్తాన్ల వల్ల మనము ఎంత లాస్ అయినాం, మన గుళ్ళు ఎంతవరకు అయితే ఖరాబ్ చేశారో అనేది హిస్టరీ తెలుస్తుంది వాళ్ళకు. అండ్ ఇక్కడ మనకు గర్భగుడి పక్కనే మనకైతే వినాయకుడి విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ మనకు గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక కూర్చోడానికి అయితే మనకు చాలా స్పేస్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఈ టెన్షన్లు స్ట్రెస్ల మధ్యలో కొంచెం ఒక గంట ఒక రోజు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా చాలా వరకు అయితే శిల్పాలు అయినా స్తంభాలు అయినా పడిపోనీకైతే దగ్గరలో ఉన్నాయి. సో గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఈ గుడి మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తే పూర్వ వైభవం అనేది వస్తుందని నా ఆశ. అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు తుమ్మినా దగ్గర బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. వాళ్ళు ఈ గుడి గురించి ఒక వీడియో చేస్తే మాత్రం చాలా వరకు రీచ్ అయిపోతుంది, చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈ గుడి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ గైస్, పెద్ద పెద్ద యూట్యూబర్లు ప్లీజ్ వచ్చి ఒకసారి ఒక వీడియో అయితే చేయండి, నా రిక్వెస్ట్. అండ్ ఇది ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్. అండ్ మనకు ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది, ఇంకోటి నా బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉన్నాయి. 3 ఎంట్రన్స్లలో మనకైతే మండపాలు ఉంటాయి ఎదురుగా. సో ఆ మండపాలని ఎందుకు యూజ్ చేస్తారో మీకు ఆల్రెడీ చెప్పాను. పెళ్ళికి కానీ, ఏదైనా నాట్యం కానీ, ఏదైనా ఇక్కడ మనకు పూజలు, పెద్ద పెద్ద పూజలు అయినప్పుడు, శివరాత్రి అయినప్పుడు అయితే ఈ మండపాల్లో చాలా వరకు ప్రజలు వస్తారు కాబట్టి ఆ మండపాలను అయితే యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక మండపం ఉంది చూడు, ఈ మండపం అయితే ఆల్మోస్ట్ ఇక పడిపోనికి దగ్గరలో ఉంది, మొత్తం చెట్టు పుట్టలతోనైతే నిండిపోయింది. పోనీకి కూడా దారి లేదు, లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ పోనీకి మెట్లు అయితే లేదు. సో అయినా ట్రై చేసి పోదాం అనుకున్నా, కాకపోతే మాత్రం వద్దులే మళ్ళీ ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రిస్క్ ఎందుకని చెప్పేసి నేనైతే వెనక దొక్కిన. అండ్ ఇక్కడ చూడండి స్తంభం సామే చేశారు, ఇంకో సాంగ్ అయితే వేయలేదు. ఇక్కడ స్తంభం అయితే సాంగ్ కన్స్ట్రక్షన్ చేసి పక్క పెట్టాడు, ఇక్కడ నిలబెట్టాల్సింది. సో సాంగ్ కన్స్ట్రక్షన్ చేసి పక్క పెట్టాడు, ఎందుకంటే మన ప్రతాపరుద్రుడు అయితే ఢిల్లీ సుల్తాన్లకు అయితే లొంగిపోయాక మన ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అండ్ దీన్ని యూజ్ చేసిన డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ డిజైన్ ఎట్లా చేసినా నాకైతే ఇప్పటికీ అర్థమవుతుంది. ఆ టైంలో ఇలాంటి మిషన్స్ లేవు, ఏం లేవు, ఎంత బాగా చేశారు. ఒకసారి ఇది చూడండి, ఈ ఏనుగులని వరుస పెట్టి ఒకటానికి ఒకటి చాలా బాగా చేశారు. అప్పట్లో యుద్ధానికి కానీ, ఏమైనా గుళ్ళు కట్టడానికి కానీ, లేదంటే భవనాలు కట్టడానికి కానీ, కోటలు కట్టడానికి కానీ ఈ ఏనుగులను అయితే చాలా వరకు అయితే యూజ్ చేసేటోళ్ళు. అండ్ ఈ గుడిలో చాలా వరకు అయితే సింహాలు అండ్ ఏనుగులు, గుర్రాలు ఇవైతే చాలా బొమ్మలు అయితే కనిపిస్తాయి ఈ గోడ మీద, ఎందుకంటే అప్పట్లో చాలా వరకు అయితే ఇవే యూజ్ చేసేటోళ్ళు. అండ్ ఈ గుడిని చూడండి, ఎంతగానో మంచి కట్ చేశారు. ఒక మిషన్తో కట్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా కట్ చేశారు.
వాళ్ళు ఏం పెట్టి యూజ్ చేసి కట్ చేసారో నాకైతే తెలియదు కానీ చాలా బాగా కట్ చేశారు. అండ్ మనం ఒకసారి ఇక్కడికి వచ్చినాక ఈ బండని టచ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా కట్ చేశారు. ఒక మిషన్, ఒక మనిషి చెక్కితే, ఒక మనిషి కట్ చేస్తే ఇట్లా రాదు, ఒక మిషన్తో కట్ చేస్తేనే వస్తుంది. సో ఆ రోజులలో ఏ మిషన్ పెట్టారో మనకైతే తెలియదు. చాలా బాగుంది. ఈ డిజైన్ చూడండి, చాలా బాగా డిజైన్ అయితే వేశారు. ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలిసినంత వరకు అయితే, నేను వికీపీడియాలో చదివినంత వరకు అయితే గణపతి దేవ అయితే స్టార్ట్ చేసిండు. గణపతి దేవ రూలింగ్లో ఈ గుడి అయితే కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత రాణి రుద్రమ్మదేవి అయితే రూల్ చేసింది. రాణి రుద్రమ్మదేవి టైంలో కూడా ఈ గుడిని అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రతాపరుద్రుడు అండ్ రాణి రుద్రమ్మదేవి ఇద్దరు కలిసి మన కాకతీయ రాజ్యాన్ని అయితే పరిపాలించాడు. ఆ టైంలో కూడా అయితే ఈ గుడిని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతాపరుద్ర టైంలో ఆల్మోస్ట్ ఒక 60-70% అయిపోయి ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. సో ఆ టైంలో ఇక ఢిల్లీ సుల్తాన్లు అప్పటి వరకే చాలా వరకే అటాక్ చేశారు. ఇక లాస్ట్ మూమెంట్లో ఈ ప్రతాపరుద్రుడు అయితే లొంగిపోయాడు. సో దానికి కూడా ఒక కారణం ఉంది. మీరు అది తెలుసుకోవాలంటే కాకతీయ చరిత్ర గురించి తెలుసుకోండి. ప్రతాపరుద్రుడు ఎందుకు లొంగిపోయాడు అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఆయన రూఫ్ చూడండి, రూఫ్ కూడా డిజైన్ చేశారు. అబ్బా ఏమన్నా ఈ డిజైన్ మాత్రం ఒక్కసారి గవర్నమెంట్ కొంచెం మీరు కేర్ తీసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇలాంటి గుళ్ళని మళ్ళీ మనం ఫ్యూచర్లో చూడాలనుకుంటే మీరైతే కేర్ తీసుకోవాల్సింది. లేటే ముందడొచ్చే భావితరాలకైతే ఇటువంటి గుళ్ళు ఉన్నాయి అనేది ఒక వీడియో ద్వారానో ఫోటో ద్వారానో చూడగలుగుతారు. డైరెక్ట్ వారు చూడాలంటూ ఉండదు. సో మీరు కేర్ తీసుకుంటేనే వాళ్ళ వరకు అయితే ఈ గుళ్ళు అందుతాయి. అండ్ ఈ గుళ్ళని చూస్తుంటే నాకు ఒక వైష్ణంబల గుడి అండ్ రామప్ప గుడి దాన్ని మించిన దాంట్లో ఎక్కువ ఉన్నది. అంత బాగా డిజైన్ అయితే చేశారు. సో ఇవైతే చాలా చాలా బాగుంది. ఈ గుడిని కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గోడల మీద ఈ స్తంభాలు నేను ఎట్లా నిలిచబెట్టిండో ఆ టైంలో, ఏ సపోర్ట్తో నిలిచబెట్టిండో చాలా చాలా బాగుంది. అండ్ గైస్, మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ 623 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో 4 years నుంచి రన్ చేస్తున్నా. 623 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 377 సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ ఫస్ట్ మన గోల్ అయితే రీచ్ అయిపోతాం. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఫస్ట్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే రీచ్ చేయండి. ఓన్లీ జస్ట్ 377 సబ్స్క్రైబర్స్ మాత్రమే రావాల్సింది ఉంది. సో అదొస్తే మన ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా మనకు ఒక మండపం ఉండాలి. అది మండపం మొత్తం అయితే కూలిపోయింది. సో కూలగొట్టంలో కూలిపోయిందో తెలియదు. ఇక్కడైతే మండపం ఆనవాళ్ళు ఉన్నాయి కానీ మండపం అయితే లేదు. సో చూడండి, బాగా చూడండి. అండ్ ఇటు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ లైటింగ్ సూర్యుడు ఎదురుగా కొట్టేసరికి మొత్తం కంప్లీట్ ఏం గుడి ఏం కనిపిస్తలేదు. కొంచెం వెనక ముందు చేసుకుంటా నేనైతే గుడిని అయితే ఇస్తున్నా. సో ఇది ఇటు చూసినా మనకైతే ఇనిపైన మెట్లు అయితే వేసిండు. సో ఎందుకంటే మనకి ఎక్కడికైతే ఎలాంటి మెట్లు లేవు. సో చెప్పాను కదా, ఈ గుడి మధ్యలో అయిపోయింది కన్స్ట్రక్షన్. ఆ టైంలో మన ప్రతాపరుద్రుడు లొంగిపోయేసరికి తర్వాత ఎవరు పట్టించుకున్నట్టు లేక గుడి మొత్తం చాలా వరకు అయితే ఖరాబ్ అయింది. సో ఈ పిల్లర్ చూడండి, పిల్లర్ మీద పైన రూఫ్కి ఎట్లా డిజైన్ చేశాడు, ఆ పిల్లర్ మీద ఎట్లా డిజైన్ చేశాడు. సో బండంతో ఇంత మంచిగా డిజైన్ చేశాడు. చాలా చాలా డిజైన్ చేశాడు. సో ఇక్కడ నుండి చూస్తుంటే అసలు టైం మీద లేదు. నేను ఆల్మోస్ట్ వచ్చి 4 to 5 hours అవుతుంది. అట్లనే గుడిని చూసుకుంటే తిరుక్కుంటూనే ఉన్నా. చాలా బాగుంది. గుడి చుట్టూ మొత్తం ఏనుగులతోని చాలా వరకు డిజైన్ ఉన్నది. చాలా బాగా చేశారు. ఆ టైంలో ఎట్లా చేశారో కానీ బాబా వేరే లెవెల్లో ఉంది. సో 2 కళ్ళు అయితే సరిపోతలేవు, ఇంకా 2-3 కళ్ళు అయితే తెచ్చుకోవాలి. అంతా బాగుంది, చాలా బాగుంది. సో లైఫ్లో ఇలాంటి గుళ్ళని అయితే మిస్ కావద్దు. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా ఇస్తాను. మన ఛానల్కి అయితే ఒక 377 మంది అయితే సబ్స్క్రైబర్ తక్కువ పడ్డారు 1000 సబ్స్క్రైబర్స్కి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వరకు ఇది ఒక గుడి ఉంది, ఇక్కడికి వెళ్ళి వీడియోస్ చేయండి. ఈ గుడికి గవర్నమెంట్ పట్టించుకుని చాలామంది వెళ్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుంది. గవర్నమెంట్ పట్టించుకుంటే మనకు చాలా వరకు అయితే గుడి బాగుపడుతుంది అని మీరు కూడా రిక్వెస్ట్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబర్లకి. వాళ్ళు కూడా వచ్చి వీడియోస్ చేస్తే వీకెండ్లో ఫ్యామిలీస్, యూత్,
ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. సో ఇక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, గుడికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మనమైతే మన మండపంలోకి వెళ్తే వెళ్ళి చూద్దాం. సో మేబీ ఎట్లుందో చూద్దాం లోపలికి వెళ్ళి. వీలుంటే లోపలికి వెళ్దాం, లేదంటే బయట నుంచి అయితే వీడియో తీసుకుందాం. సో లోపలికి వెళ్ళినా మొత్తం రూఫ్ అంతా కూలిపోయినట్టు ఉన్నది. సో లోపల అంతా బండలు ఉన్నాయి అండ్ చెట్లు పుట్టలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి పాములు గిన ఏమన్నా ఉంటే మళ్ళీ రిస్క్ ఎందుకు మనకు అని చెప్పేసి నేనైతే వెనకకి అడిగేశాను. సో ఇక్కడ లోపలైతే కూర్చోడానికి కూడా చాలా బాగుంది. సో రిస్క్ ఎందుకు మనకు లోపలికి వెళ్ళడం. అండ్ గుడిని ఈ మండపాన్ని బయట నుంచే చూసాం. సో ఈ మండపం అయితే ఒక స్టార్ షేప్లో ఉంది. సో ఎట్లా చేసి ఒక డ్రోన్ ఉంటే మస్తు ఉండు. డ్రోన్ ఉంటే మొత్తం పైనుంచి వీడియో తీసి చూపించేటోని. మనకైతే అంత సీన్ లేదు, మనం మొబైల్తో షూట్ చేస్తాం, కెమెరాతో కూడా. అసలు ఇక మన దగ్గర డ్రోన్ ఉండాలంటే చాలా కష్టం. మేబీ మనకేమైనా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే సో డ్రోన్ కొనుక్కున్నట్టు కావచ్చు, కానీ మనకి రూపాయి రాదు ఇన్కమ్ యూట్యూబ్ నుంచి. సో మనమే పైసలు పెట్టి చేయాలి. సో మనకంత సీన్ లేదు, డ్రోన్ కొనుక్కున్న అంత సీన్ లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. సో ఆ డ్రోన్ చూసుడు తప్పేసి దాని వీడియోస్ చూసుడు తప్పేసి మనకు కొనుక్కున్నంత కెపాసిటీ అయితే లేదు. సో మొత్తం చూడండి మండపం అయితే కూలిపోయింది. అండ్ ఈ గుళ్ళని చూడండి, ఈ గుళ్ళు మొత్తం 22 గుళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకు 6, 5 ఉన్నాయి ఇట్లా వరుస పెట్టి. మొత్తం గుడి చుట్టూ ఇట్లా గుండ్రంగా ఉండేవి అనమాట. సో అవన్నీ కూలగొట్టిళ్ళు. ఆయన దానితోడు ఇక గుప్తా నిధులు అని చిల్లరగాలు మొత్తం ఆయనతో ఉన్న గుళ్ళ లోపలికి వెళ్ళి ఆయనతో కూలగొట్టిండు. సో మొత్తం అంత ఆగమాం చేసిండు ఆ చిల్లర బాడుకోలు కూడా. దొరుకుతుంటే తూలు తీయాలి. సో గవర్నమెంట్ కొంచెం సెక్యూరిటీ పెంచి ఆయనతో గుళ్ళని కాపాడాలని కోరుకుంటున్నా. సో లేదంటే గుప్తా నిధులు అని చిల్లరగాలు మొత్తం గుడి చుట్టూ పడతారు. సో ఇక్కడ చూడండి మనకు గిడి వ్యూ ఇట్లా ఉంటుంది. చాలా వరకు చూడండి, స్లో చేశాను వీడియో, మొత్తం స్లోలో తీసుకుపోయాను. గుడి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోల కంటే మీరు ఒక్కసారి గుడికి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నాకు మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ పెట్టింది నేను చెప్పింది రాంగ్ ఆర్ రైట్, గుడి ఎంత బాగుంటుంది అనేది మెసేజ్ చేయండి. నేను చెప్పేది రాంగ్ ఆర్ రైట్ చాలా వరకు అయితే సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది ఈ గుడి ఎంత మంచిగా ఉంటుందని. మీరు వెళ్ళి చూసి కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేయబోద్ది కాకపోయినా ఖచ్చితంగా అయితే గుడికి వెళ్ళండి, చూడండి, చాలా బాగుంటుంది. అక్కడున్న ఇంతవరకు అయితే ప్రశాంతంగా మంచి హ్యాపీగా ప్రశాంతంగా ఏ స్ట్రెస్ లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పటి వరకన్నా కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. సో గుడి బ్యాక్ నుంచి ఇట్లా ఉంటుంది. సో కింది నుంచి చూడండి, కింది నుంచి పైన దాకా ఒకటే డిజైన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత బాగుందండి చూడండి. ఇటు సైడ్ నుంచి చూడండి, ఇంకో సైడ్ నుంచి అబ్బా వేరే లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి పిల్లలు కూడా వచ్చారు. ఇట్లా స్కూల్స్ కూడా స్కూల్లో మేడమ్స్ అయిన సార్స్ అని ఇట్లా పిల్లలని తీసుకొచ్చి చూపెట్టి హిస్టరీ గురించి చెప్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, భావితరాలకు కూడా తెలుస్తుంటుంది. వాళ్ళకి వికీపీడియా చూసి చదివేదానికంటే సో వాళ్ళకు కూడా ఒక ఆల్రెడీ మైండ్లో ఉండిపోతుంది. సో ఇది కాకతీయాలంటే సో వెస్టంబల్ గుడి కట్టించిండు, వరంగల్ కోట కట్టిండు, 1000 పిల్లర్స్, రామప్ప ఇలాంటి గుళ్ళు కట్టించిండు. ప్రతాపరుద్రుడు, గణపతి దేవ, రుద్రమదేవి వాళ్ళు రూల్ చేశారు ఒకప్పుడు మన వరంగల్ని క్యాపిటల్ సిటీ చేసుకొని అని మన చరిత్ర గురించి తెలుస్తుంది. సో ఇట్లా గుళ్ళు ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు పలగొట్టినాయి, అన్ని గుళ్ళు పలగొట్టినాక మిగిలినాయి ఇవి గుళ్ళు అనమాట. సో అవే ఇప్పుడు మనకైతే కనిపిస్తున్నాయి, అవే చూపిస్తున్నా. సో ఆల్మోస్ట్ లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో సామాన్లు పెట్టుకొని యూజ్ చేస్తుండే, గుడికి సంబంధించిన సామాన్లు పెట్టుకొని యూజ్ చేస్తుండే. సో ఇంకో సైడ్ అనమాట ఇది మనకు దూరం ఎంట్రీ అనే వే అనమాట. సైడ్ మండపం ఒక ఎంట్రీ వే అండ్ దానికి ఎదురుగా మండపం చాలా బాగుంది. చెప్పాను కదా ఎక్కడికైతే ఇలాంటి మెట్లు 3 సైడ్లు అయితే మనకైతే ఐరన్ స్టెప్స్ అయితే వేశారు ప్రిపేర్ ఇప్పించి.